Hi everyone, welcome to More Money Trading Education Hub. టుమారో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టుమారో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్సీ వచ్చేసి 50,000 అనమాట. 50,000 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి ఒక రౌండ్ ఫిగర్ వాల్యూ అనమాట. సో 50,000 అనేది మనకు ఇంపార్టెంట్ వాల్యూ రెసిస్టెన్సీకి. అలాగే సపోర్ట్ వచ్చేసి మీరు గమనించినట్లయితే సపోర్టు మనం అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇది మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది రేపటికి. నెక్స్ట్ దాని తర్వాత మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనేది ఏది వర్క్ అవుతుంది ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. మేక్ ఆర్ బ్రేక్ జోన్, రేపటి మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు 11th ఫిబ్రవరి ఈ యొక్క వాల్యూ బయ్యర్స్ అప్ సైడ్కి తీసుకోవాలనుకున్నారు. మనం ఇక్కడ ఏం చెప్పామంటే ఆ రోజు ఇది ఒక బాక్స్ జోన్ అండి, దీన్ని గమనించండి. ఇది ఒక బాక్స్ జోను. ఈ బాక్స్ జోన్ ఇటు సైడు బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం ఆ వీడియోలో. సో మళ్ళీ అగైన్ ఏమైంది బాగా గమనించినట్లయితే ఈ బాక్స్ జోన్ వాల్యూ దగ్గరే ఇక్కడ ఒకసారి ఎప్పుడు నెక్స్ట్ ఈ విధంగా గమనించండి 12th ఫిబ్రవరి. అంతకుముందు ఏమైంది ఈ బాక్స్ జోన్ దగ్గర బయ్యర్స్ వచ్చినారు, బట్ ఏమంటే అప్ సైడ్కి తీసుకెళ్తే డౌన్ సైడ్కి బ్రేక్ అయింది, ర్యాలీ డౌన్ సైడ్కి జరిగింది. కానీ ఇక్కడ ఏమైంది నెక్స్ట్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి బ్రేక్ ఇవ్వకుండా అప్ సైడ్కి ర్యాలీ అయింది. బాగా గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ మీకు అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది, గమనించండి. మీరు బాగా గమనిస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఈ బాక్స్ జోన్ అయింది. సో ఇక్కడ మనకి ఏమైందంటే దీనికి ఈ విధంగా బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి ఉంటుంది ర్యాలీ, లేదా అప్ సైడ్కి చూస్తే ఫస్ట్ టార్గెట్ ఈ విధంగా 49,829 లేదంటే 50,000 వరకు మనకు అప్ సైడ్ ర్యాలీ ఉంటుంది. సో మనం ఇది బయ్యర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ మనము సబ్జెక్టు షేర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మీకు గమనిస్తే ఇది మేకర్ బ్రేక్ జోన్ ఎందుకు అవుతుందని ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లైన్ వేసి నేను మీకు అప్లై చేసి చూపిస్తున్నా. బ్లాక్ కలర్ లైన్లో ఈజీగా అర్థం అవడానికి మీరు బాగా గమనించండి. అర్థమైందా? ఇదో ఈ విధంగా బ్లాక్ కలర్ లైన్ వేసాను చూడండి, ఎందుకు ఇది మేకర్ బ్రేక్ జోన్ అయిందనేసి. దాని తర్వాత ఇది ఎందుకు ఇంకొకటి ఇంపార్టెంట్ వాల్యూ అంటే మనం అంతకుముందు ప్రీవియస్ మీకు ఒక విషయం చెప్పామన్నమాట. ఏది ట్రెండ్ లైన్ కాన్సెప్ట్. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు చాలా వర్క్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ద్వారా మీరు ట్రెండ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా గమనించండి. మనం ఈ విధంగా మాట్లాడుకున్నాం ప్రీవియస్ డే. ఈ ట్రెండ్ లైన్కి అబోవ్ ఉంటే మనం అప్ ట్రెండ్ చూడొచ్చు, లేదా ఈ ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్ మనం చూడొచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనేసి. ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వాలని బ్లాక్ కలర్లో వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ వర్టికల్ లైన్స్లో మీరు గమనించినట్లయితే 13వ తేదీ ఏమైంది కరెక్ట్గా ఈ యొక్క ట్రెండ్ లైన్కి ఎబోవ్ ఓపెన్ అయింది. అదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఇప్పుడు కూడా ఏమైంది ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకునే ఉంది. ఇప్పుడు కూడా ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని ఉంది. క్లోజ్ చేసి చూపిస్తుంది. ఇదో చూడండి, బాగా గమనిస్తే ఇప్పటికీ ట్రెండ్ లైన్కి సపోర్ట్లోనే ఉంది, డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అవ్వలేదు. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ట్రెండ్ లైన్ ఎక్కడ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది, ట్రెండ్ లైన్ని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందా, లేదా ట్రెండ్ లైన్ని అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందా, ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడే మన ట్రేడ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్లారిటీగా ఉంటుంది మన ట్రేడ్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.